నమస్కారం. ఈరోజు మనం ఒక హెల్తీ అయిన స్నాక్ ఐటెం చేయబోతున్నాము. ఆయిల్ ఫ్రీగా పిల్లలకి అందరికీ బాగా నచ్చే ఒక స్నాక్ ఐటెం ఇది. దీనిలో కాల్షియం, ఫైబర్ అలాగే ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందరు తినొచ్చు, చాలా బాగుంటుంది. నేను దివ్య, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. దీనికోసం అరకప్పు దాకా నువ్వులు, ఒక కప్పు దాకా ఉప్పుడు బియ్యం, అలాగే ఒక కప్పు శనగలు తీసుకున్నాను. అరకప్పు దాకా వేరుశనగలు, ఇవి అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని వేడెక్కిన తర్వాత శనగలు వేసుకొని మిక్స్ చేస్తా ఫ్రై చేసుకోవాలి. అలాగే మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఇలాగే కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు ఆపేయాలి. నెక్స్ట్ బ్రౌన్ రైస్ వేస్తున్నాను. ఇది ఉప్పుడు బియ్యం అంటారు. కేరళలో అన్నం వండడానికి ఇవే వాడతారు. ఇది చాలా హెల్తీగా ఉంటుంది. అలాగే టేస్ట్, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకుంటే మంచి వాసన, అలాగే టేస్ట్ కూడా ఉంటుంది. ఇలాగ కలర్ చేంజ్ అయ్యి వైటిష్గా అవుతుంది. అప్పుడు రైస్ది టెక్స్చర్ బాగా సాఫ్ట్ అవుతుంది. ఇలాగ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇంకా ఎక్కువ టైం పెడితే అది మాడిపోయిద్ది, బ్లాక్ కలర్ అవుతుంది. అప్పుడు అసలు బాగుండదు. అలాగే శనగలు కూడా లో ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ దాకా అప్పుడప్పుడు మిక్స్ చేస్తా పెట్టుకొని తర్వాత ఇలాగా కలర్ చేంజ్ అయ్యి లోపల పప్పులు బయట కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు బాగా సాఫ్ట్ అవుతుంది. అలాగే మంచి ఫ్లేవర్ కూడా వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా ఆపేయాలి. అలాగే నువ్వులు కూడా, నువ్వులు ఒక 2-3 మినిట్స్ చాలు మిక్స్ చేస్తా వేయించుకోవాలి. ఇది చిటపటలాడడం స్టార్ట్ అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేయొచ్చు. ఆ పాన్ది వేడికి అది ఫ్రై అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇది మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి. ఈ శనగలను ఫ్రై చేసిన బియ్యం, మనం ఒక బౌల్ బియ్యం ఫ్రై చేసేటప్పుడు 1.5 కప్పు అయింది. ఈ శనగలను బియ్యం మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి. పొడి అంటే మరీ పౌడర్ లాగా కాదు, కొంచెం రవ్వలాగా ఉండాలి. ఇది కొంచెం రవ్వ అయిన తర్వాత వేరుశనగలు కూడా ఫ్రై చేసి పెట్టింది వేసుకొని జస్ట్ క్రష్ చేసుకోవాలి. అది ముక్కలు అక్కడెక్కడ కనిపిస్తూ ఉంటే బాగుంటుంది. అలా క్రష్ చేసుకొని పక్కన పెట్టిన తర్వాత అదే కడాయిలోనే ఒక 200 గ్రామ్ దాకా బెల్లం, ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా వాటర్ పోసుకొని కరిగించుకోవాలి. కరిగించుకొని ఒక 1 స్ట్రీమ్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి. అలాగా మంచిగా బాయిల్ అయినప్పుడు ఒక అరకప్పు దాకా ఎండి కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇది మంచిగా బాయిల్ అయినప్పుడు దాంట్లోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పౌడర్ను, 1/2 టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్, అలాగే ఒక 2 పించు దాకా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇది మంచిగా మిక్స్ చేసుకొని ఇంకొకసారి బాయిల్ అయినప్పుడు మనం ఫ్రై చేసి పెట్టిన నువ్వులు వేసుకోవాలి. అలాగే పౌడర్ చేసి పెట్టిన శనగలు, బియ్యం మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్ మీద పెట్టుకున్నాను. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంకా ఎక్కువ టైం అవసరం లేదు. జాగ్రత్తగా ఇవి మొత్తం అన్ని చోట్ల కలిసేటట్టు మంచిగా మిక్స్ చేయండి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఇంకొక బౌల్లోకి మార్చేస్తున్నాను. కొంచెం లైట్గా వేడి తగ్గిన తర్వాత మనం ఇది షేప్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలాంటి ఒక గరిటె తీసుకొని దానిలోనే షేప్ చేయబోతున్నాను. కొంచెం నెయ్యి రాసుకొని దాని లోపల బాగా ప్రెస్ చేసి పెట్టుకోవాలి. హ్యాండ్తో బాగా ప్రెస్ చేస్తేనే షేప్ బాగానే అవుతుంది. లేకపోతే మనం తీసేటప్పుడు మళ్ళీ పొడి పొడి అయిపోతుంది. ఇలాగ ప్లేట్లో ఇలా తిరగబెట్టేస్తే వచ్చేస్తుంది మంచి షేప్లో. చూడండి, ఇలా పగిలిపోకుండా ఉండదు. మంచిగా ప్రెస్ చేస్తే ఇలా షేప్ వస్తుంది. ఇలాగ అన్నీ రెడీ చేసుకోవాలి. ఇలాగే కాకపోతే బౌల్స్ అయినా కూడా చేసుకోవచ్చు. మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. కానీ వేడివేడిగా ఉంది కాబట్టి ఇలాగ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలాగే తీసేయచ్చు. ఇలాగ మొత్తం రెడీ చేసేసాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వేడివేడిగా ఉంటుంది. కొంచెం చల్లారడానికి బయట పెట్టేసి చల్లారిన తర్వాత బాక్స్లో వేసి పెట్టుకుంటే చాలా రోజులు మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. అలాగే చాలా హెల్త్కి మంచిది. మన ఆయిల్ ఏం వాడకుండా చాలా హెల్తీగానే చేసాము. అందరూ ఇలాగే ఒకసారి ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
और कंटिन्यूस बाय बाय।